నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నిజం మా నైజం. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ప్రజానాడిలో భాగంగా ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రజానాడి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం కాక, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అందులో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు మన దేశానికి అభివృద్ధి చేసి పేద ప్రజలను ఆదుకుంటున్నారని, ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? మేము పార్టీని చూసి ఓటేస్తున్నాము, అభ్యర్థిని చూసి కూడా ఓటేస్తున్నాము. సిద్దిపేట మెదక్ ఉమ్మడి జిల్లా అభ్యర్థి రఘునందన్ రావును చూసి కూడా మేము ఓటేస్తా ఉన్నాం. మరి గతంలో చూసుకున్నట్టయితే రఘునందన్ రావు గారు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిరు దుబ్బాక నియోజకవర్గానికి. అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని కొంతమంది ప్రజలు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అప్పుడు రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిండు కదా, ఆయనకు ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ లేదు. ఆయనను ఎందుకంటే అభివృద్ధి చేయకుండా కూడా కుంటుపరిచారు వీళ్ళు. వాళ్ళను అడుగడుగునా కుంటుపరుచుకుంటూ వాళ్ళని అభివృద్ధి చేయకుండా ఇబ్బంది చేశారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉన్నది కనుక ఇప్పుడు రఘునందన్ రావు గారు గెలిస్తే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తున్నాం. మరి నిన్న చూసుకున్నట్టయితే రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చింది, రఘునందన్ రావు దుబ్బాకు గాడిద గుడ్డే ఇచ్చింది అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం? గాడిద గుడ్డే ఇచ్చింది అనకపోతే ఏమంటాడు రఘునందన్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని గ్రామాలకు ఇప్పుడు ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లకు డబ్బులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ ఇంట్లో రేషన్ కార్డు ఉంటే ఉచిత బియ్యం ఇచ్చింది. ఆ ఇంట్లో లాట్రిన్ కట్టుకుంటే 9,200 రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే సీసీ రోడ్లకు డబ్బులు ఇచ్చింది. మీదికి చూస్తే వీధి లైట్లకు డబ్బులు ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చింది. హరితహారానికి డబ్బులు ఇచ్చింది. వ్యవసాయానికి బాయిల దగ్గర సీసీ కళ్ళలకు భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చింది. పశువుల కొట్టానికి డబ్బులు ఇచ్చింది. రైతు వేదికకు డబ్బులు ఇచ్చింది. శ్మశాన వాటికకు డబ్బులు ఇచ్చింది. డంపింగ్ యార్డుకు డబ్బులు ఇచ్చింది. ఇట్లా ఎప్పుడో పోతే గంటన్నర అది భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అట్లా చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చెందలేదని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందింది. కానీ ఒకటి ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది ఏంటంటే 2001 నుంచి 2013 వరకు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 2013-14 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఇచ్చిన హామీలు ఏంటంటే, మొట్టమొదటి హామీ దళితుని ముఖ్యమంత్రి ఇస్తానని ఇయ్యలే, దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు ఇయ్యలే, దళితునికి మొన్న 10 లక్షలు ఇస్తానన్నారు ఇయ్యలే, రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నారు చేయలే, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నారు కట్టియలే, నిరుద్యోగులకు నౌకలు ఇస్తానన్నారు ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే గంటన్నర వాళ్ళ వ్యవస్థ. మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు మీరు? కాంగ్రెస్ పాలన అట్లే ఉంటుంది. ఏమున్నది, మనం చూస్తూనే ఉన్నాం కదా, మొన్ననే వచ్చింది. ఇక వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, కొద్దిగా 2-3 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళకు కూడా టైం ఇస్తే ఎట్లుంటుంది అనేది చూడాలి. మనం ఇంకొక 3-4 నెలలు చూస్తే ఏందనేది తెలుస్తుంది మనకు. నమస్తే అన్న, మీ పేరు? కార్తిక్. ఏం చేస్తుంటారు అన్న మీరు? ఫోటోగ్రఫీ. అన్న, చూసుకున్నట్టయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారు అన్న? బీజేపీ. ఎందుకన్నా? ఎనీ రీజన్స్? కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. కేంద్రంలో రాష్ట్రంలో ఎవరున్నా కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ కావాలి. మోడీని చూసి మోడీ ఆవ నడుస్తుంది. మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు, మోడీ ఉంటేనే దేశానికి శ్రీరామ రక్ష కాబట్టి అందరూ కమలం భూమికి ఆదరిస్తారు. ఇప్పుడు మీరు అట్లా చూసుకున్నట్టయితే పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? రెండూ చూస్తారు. మోడీ బీజేపీ సంబంధించిన వ్యక్తి. మోడీని చూస్తారు. మోడీ తర్వాత పార్టీని చూస్తే మోడీ సింబలే పార్టీ సింబల్ కదా, కమలం భూ గుర్తి ఓటేస్తారు అన్న. ఎట్లయితే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు, చూసుకున్నట్టయితే దుబ్బాకలో 3 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని కొంతమంది ప్రజలు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆయనకి ఇచ్చింది 3 ఏళ్ళు. 3 ఏళ్లలో ఆయన చాలామంది కార్యకర్తలు ఆదుకున్నాడు. చాలామంది మల్లన్న సాగర్ ఇష్యూలో ఎక్కువ రైజ్ చేసింది రఘునందన్ రావు. మీరు చూసిండ్రు అలా టీవీలలో. కానీ ప్రశ్నించే గొంతు అంటే ఓన్లీ ప్రశ్నించుకుని పోలే. ప్రతిదాన్ని ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి రఘునందన్ రావు దాన్ని సమస్య పరిష్కరించిన వరకు ఆగకుండా నిరంతరం క్షమించాడు. కానీ కొందరు కావాలని కక్ష కట్టి డబ్బుమయంతోనే డబ్బులు వంచి జనాలకు డబ్బులు విచ్చలవిడిగా వంచి దుబ్బాకలో ఆయన ఓడగొట్టారు తప్ప అక్కడ రఘునందన్ రావు ఓడిపోలే. డబ్బులు వంచి డబ్బులతోని ఓడగొట్టారు. ఆ ఓడగొట్టిన బాధలో జనాలందరూ బాధపడుతున్నారు. ఒక మంచి నాయకుని కోల్పోయినాం, మేము డబ్బులు కాసేపడా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధకు ప్రతీకారంగా తీసుకోవడానికి ఖచ్చితంగా ఇప్పుడు రఘునందన్ రావు ఓటేసి కమలం గుర్తుపైన ఓటేసి ఆయన పార్లమెంట్కి పంపిస్తారు. అట్లయితే అన్న, నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో సిద్దిపేటలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. బీజేపీ అండ్ రఘునందన్ రావు ఏమీ లేదు, గాడిద గుడ్డిచ్చిరు అన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్న?
ఇక సీఎం రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సీఎం లాగా అసలే వ్యవహరిస్తలేడు కూడా. సీఎం అంటే ఎట్లుండాలి ఆయన చెప్పాలంటే నువ్వేం చేసినావు చెప్పు ఫస్ట్. బీజేపీ ఏం చేయాలి అంటున్నావు కదా, నువ్వేం చేసినావు? 6 గ్యారెంటీలు ఇచ్చినావు, ఒకటని అమలు చేసినావు? 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయని నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్. ఏది ఇచ్చిండు? ఏడు ఇచ్చిండు? తులం బంగారం ఏడు ఇచ్చినావు? రైతు రుణమాఫీ పోయింది, రైతు బంధు ఇంప్లిమెంట్ అయ్యింది, పింఛన్లో డబ్బులు పింఛన్ ఇస్తాను, పింఛనట్టు పోయింది. ఒక్క హామీ నువ్వు ఇచ్చింది కూడా నెరవేర్చాక నువ్వు ప్రతిపక్ష పనులు ఉండింది. ఆగస్టు 15కి ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తా 2 లక్షలు, ఇదే సిద్దిపేట 1,00,000 మందితో మళ్ళీ మీటింగ్ పెడతా, రాజీనామా చేయాలి హరీష్ రావు గారు అని ఒక వ్యాఖ్య చేసిర్రు. దానిపైన మీ అభిప్రాయం? ఆగస్టు వరకు ఎందుకు? ఆగస్ట్ 15 దాకా ఎందుకు? జూన్ 4కి అయిపోతుంది కదా, జూన్ 5 పెట్టు. జనాలు నమ్ముతారు. జనాలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే 6 హామీలు ఇచ్చిరు, ఉచితంగా హామీలు ఇచ్చి ఆ హామీలలో కేసీఆర్ మోసం చేసిండు, కనీసం రేవంత్ రెడ్డి బాగుపడతారని చెప్పి నమ్మి ఓటేసారు. అది రేవంత్ రెడ్డి కూడా అందుకని అభిమానం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. అయితే ఇంకో స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు మన సిద్దిపేటలోనే. పొద్దున్న దాకా వేరు పార్టీలు, రాత్రి అయితే 2 ఒకటే పార్టీలు అన్నాడు. బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పనిచేస్తున్నాయి అంటున్నాడు. దానిపైన మీ అభిప్రాయం? అర్థం కాలే. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే పార్టీలు కూటమిగా పనిచేస్తున్నాయి అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సామాన్య వ్యక్తిగా నేనంట బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే అంట. ఎందుకన్నా? రఘునందన్ రావు ఎప్పటి నుంచో ప్రచారంలో దిగిండు. నీలం మదన్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న రీసెంట్గా మొన్న వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకుంటుండు. ఆయనకు ఆధారం ఎక్కడిది? నువ్వు కదా నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకోవచ్చు, అట్లే కనుకోడు. నువ్వు ఎంతసేపు బీజేపీని తిట్టు తప్ప ఒక సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు సీఎంలాగా వివరిస్తలేడు. ఎప్పుడు చూడు 2 చెవుల తిట్టుడు, కేసీఆర్ బూతులు మాట్లాడుతున్నానని చెప్పి జనాలు బుద్ధి తెచ్చుకొని జనాలకు పక్క పెట్టారు. నువ్వు కూడా అందుకన్నా మంచి చేయాలంటే నువ్వు అదే తోలవుతున్నావు కదా. నువ్వు సీఎం అయ్యి ఉండి రేవంత్ రెడ్డి ఉండి నువ్వు సీఎం ఉండి సీఎం హోదాలో ఉండి నువ్వు కూడా అదే లాంగ్వేజ్ మార్చుకోలేవు కదా. నువ్వు చేస్తుంది జనాలకు నువ్వు ఏం చేస్తావో చెప్పరా నాయన అంటే నువ్వు ఇంతసేపు బూతులు తిట్టుడు, సీఎం చూసి జనాలు ఆదర్శంగా తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితులు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారు ఇంతకుముందు కలెక్టర్గా మన సిద్దిపేటకు చాలా సేవలు అందించారు. ఆయన గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరగదు అనుకుంటారా మీరు? ఆయన గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకన్నా? ఆయన రీజన్స్. గతంలో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఊరేస్తే రైతులు ఊరి వండిస్తే ఊరేస్తా అన్నాడు. ఆయన ఎట్లా వస్తారు? మల్లన్న సాగర్ కానీ చాలా రైతుల పుట్టగొట్టిండు. ఆయన ఏం చేసేది ఏమున్నది? కలెక్టర్గా ఉన్నప్పుడు నువ్వు నిజంగా కలెక్టర్గా ఉండి జనాలకు సేవ చేయాలనుకుంటే అప్పుడు వంచవచ్చు ఇవన్నీ. నీకు 100 కోట్ల ఆస్తి తెలంగా వచ్చినాయి, ఇప్పుడు వంచుతా అంటున్నావు కదా. కలెక్టర్ ఉన్నావు కదా, ఉన్నప్పుడు నువ్వు చేయొచ్చు కదా, సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కదా, సేవా సంస్థలు పెట్టొచ్చు కదా స్వచ్ఛందంగా. అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వచ్చి నేను 100 కోట్లు పెడతా, ఊరికో ఫంక్షన్ లోన్ కావాలి. కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం చేయలే, ఒక ఊరికి పోలే, ఏనాడు పట్టించుకోను. ఇంకా వెంకటరామరెడ్డి ఊరేస్తే ఊరు అన్నాడు. ఇలా రైతులకు హామీ ఏమన్నా వేస్తారు, మార్కెట్ నమ్మతాం? రైతులు నమ్మే పరిస్థితులు లేరు. అట్లయితే రఘునందన్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు. నేను ఎంపీగా గెలిస్తే సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి ఆ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేదండి, ఆయనకి ఇచ్చింది 3 ఏళ్ళే కదా. 3 ఏళ్ళలో ఏం చేయగలుగుతాం? చేసే కాడికి చేసిర్రు. ఎంపీ అయితే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాడు, 100% తెచ్చుకుంటాడు. ఎందుకు చేయలేడు? సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళా సెంట్రల్లో మోడీ వస్తాడు, ఖచ్చితంగా 100% మోడీ వస్తారు. 400 సీట్లకు పైగా మోడీ తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్న బీజేపీ? 17 స్థానాలు గెలుస్తాయి, ఖచ్చితంగా 10 గెలుస్తాయి. నమస్తే సార్, మీ పేరు? రఘుపతి రెడ్డి. ఏం చేస్తుంటారు సార్ మీరు? ట్రాన్స్పోర్ట్ చేసిన. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము మోడీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ కరప్టెడ్ కాదు. మన దేశంలో లంచగొండితనం ఎక్కువ. మోడీకి అది అవకాశం ఇవ్వలే మనం మాట్లాడేందుకు. దానితోనే కొంచెం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ప్రజలకు లాభం జరుగుతుంది. ఇది లంచగొండితనం లేకుంటే. ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను ఎటు వెళ్తా అనుకుంటానో గడ్డకి వెళ్తాలా అనిపిస్తుంది. కానీ మేమైతే రఘునందన్ రావు అని కాదు కానీ మోడీ అనుకొని నేషనల్గా బీజేపీ వస్తే బాగుంటుంది అనుకొని. మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీని చూసేస్తున్నాం. అభ్యర్థి ఏం లేదు, అవసరం లేదు అభ్యర్థి. మరి రఘునందన్ రావు గారు నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి చేస్తా, సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ చేస్తా అంటున్నాడు. మనం ఈ నెటోళ్ళం ఇప్పుడు నాకు నచ్చిన పార్టీ కావచ్చు. ఇప్పుడు వెంకటరామరెడ్డి కూడా అంటాడు ఏం చేసింది ఇదివరదాకా, మరి 100 కోట్లు పెట్టాలి దాచుకుని పూజ చేసుకున్నాడు. వెంకటరామరెడ్డి గెలిస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకటరామరెడ్డి గెలిస్తే అభివృద్ధి జరగదా? ఏ అభివృద్ధి ఏం జరగదు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు వచ్చారు. దానివల్ల ఏమన్నా ప్రభావితం జరిగే ఛాన్సెస్ ఉందా బీజేపీ మీద? జరుగుతుండొచ్చు, చెప్పలేము. కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దానివల్ల వాళ్ళ ఇప్పుడు పెద్ద ఏరియా కదా, వాళ్ళ ఏరియా ఆయనకి ఆ ఏరియా కదా, ఆయన ఏరియా ఎట్లున్నదో చెప్పలేము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళమైతే మేము మోడీ అనుకొని అంటాను.
నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు. మీరు ఏం చేస్తుంటారు అన్న? మా టీ స్టాల్ ఉన్నది. అన్న, ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ అభ్యర్థి గెలిస్తే మన మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? స్టేట్లో అయితే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, సెంట్రల్లో బీజేపీ పార్టీ కావాలనుకుంటున్నా. బీజేపీ పార్టీకి అట్లయితే నిన్న చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మన సిద్దిపేట మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఆ రోడ్ షో ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? అంటే సక్సెస్ అయిందంటే వాళ్ళు ఇక్కడ పబ్లిక్ కాదు, బయట పబ్లిక్. మగరు ఏంటంటే ఇది బీజేపీకి మేము మద్దతు ఇస్తాం. మరి అట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటంటే బీజేపీ కానీ రఘునందన్ రావు గారు ఏమి ఇవ్వలేదు, గాడిది గుడ్డే ఇచ్చినారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆ గాడిద గుడ్డ ఏందో ఆయన చూపెట్టాలి. ఏమి ఇచ్చిండో ఏమి ఇవ్వలేదు అనేది ఆయనకు తెలుసుకోవాలి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ మన బీజేపీ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. మరి అట్లయితే ఇంతకుముందు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా దుబ్బాకకు 3 సంవత్సరాలు సేవలు అందించారు. అప్పుడు అభివృద్ధి ఏం చేయలేదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారా? అది స్టేట్ పరంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఫండ్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు మా సెంట్రల్ బీజేపీ ఉంటుంది కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయగలుగుతాడు. దానికోసం నమ్మకంతో మేము బీజేపీకి ఓటేస్తాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అల్తాఫ్. అన్న, మీరు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అన్న? నేనైతే అనుకుంటున్నా కొత్త పార్టీ ఏమైనా రావాలి, కాంగ్రెస్ బీజేపీ కాక. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావాలని. ఇప్పుడు కాంగ్రెస్ నిన్న రోడ్ షో జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి రావడం జరిగింది. అది ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు అన్న? సక్సెస్ అంటే జనాలు అయితే చాలా మంది వచ్చారు, దానికి అభివృద్ధి జరుగుతాయేమో నాకు కొంచెం ఆశ కలిగింది. కానీ దానివల్ల ఏం చెప్పలేము మనం. బీజేపీ గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? బీజేపీ అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. కొన్ని జాగాల అభివృద్ధి జరిగింది, కొన్ని జాగాలు జరగలేదు. కాంగ్రెస్ హయాంలో కూడా గట్లనే ఉండే, అదే ఫాలో అవుతుంది అంత. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన జరిగింది కదా, అందులో ఏం అభివృద్ధి జరగలేదని మీరు అనుకుంటారా? బీఆర్ఎస్ అభివృద్ధి అంటే దానికి ఏం చెప్పలేము. బీఆర్ఎస్ అభివృద్ధి నంబర్ 1 అభివృద్ధి తెలంగాణలో. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు కదా, ఆ పబ్లిక్ టాక్ ఎట్లుంది మీకు? ఇప్పుడు ఎవరికి ఏం చెప్పలేము మనం, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ కంటారు. ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ మొత్తం అంటే బీఆర్ఎస్. సో 100లో 70%, 75% టోటల్ ఓటర్స్ బీఆర్ఎస్కే ఇస్తారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే పార్టీ అని నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? చెప్పేటోళ్ళు అన్న చెప్తారా లేకున్నా కదా. ఏ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా నేషనల్కి వెళ్ళారు మొత్తం టీఎం కోసం. సపోర్ట్ కాలే ఆయనకి. అనేటోళ్ళు 100 అంటారు, అనేటోళ్ళ మాటలు పట్టుకొని మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ అన్న. గారు అంటే ఇప్పుడు మనకు సిద్దిపేటలో చాలా అభివృద్ధి, సిద్దిపేట అని కాదు హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, చాలా తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో. డ్యామ్లు కట్టారు, చాలా పనులు జరిగినాయి. షాదీ ముబారక్ పెంచారు, చాలా పనులు జరిగినాయి కేసీఆర్ హయాంలో. ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు నన్ను గెలిపిస్తే సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేస్తాం మెదక్ నియోజకవర్గాన్ని అని అంటున్నాడు. దానిపైన మీ అభిప్రాయం? అది గెలిచినాక చెప్పచ్చు. ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు అన్న బీజేపీకి? ఇప్పుడు మెదక్ ఎంపీ అంటే 99% బీఆర్ఎస్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్, మురంశెట్టి ప్రవీణ్ కుమార్. సార్, ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. సార్, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? బీజేపీ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటాను. ఎందుకు సార్? బీజేపీ ఎన్నికలు జరిగేటి ఎంపీ ఎలక్షన్స్ దేశము మన ప్రపంచంలో ఇప్పుడు భారతదేశము హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళింది. ఇవాళ చైనా అయినా అమెరికా అయినా అన్ని దేశాలు భయపడే స్టేజ్కి వచ్చింది. అది బీజేపీ వల్లనే సాధ్యమైంది. ఈ ఎంపీ ఎలక్షన్ కాబట్టి బీజేపీకి డెవలప్మెంట్ చేస్తాను ఆ ఉద్దేశంతోనే బీజేపీకి ఓటేద్దామని అనుకుంటున్నాను నేను. మరి అట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ గాడిద గుడ్డు తప్ప ఏమి వేయలేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం? అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, దానికి నో కామెంట్. ఎందుకంటే ఆయన ఒక సీఎం అయి ఉండి అది కరెక్ట్ విమర్శించడం అనేది నాకు సమంజసం అనిపించలే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడే వచ్చింది తెలంగాణలో, జస్ట్ 4 నెలలు అవుతుందా, అంత అవుతుంది. ఒక 1 year గడిస్తే ఆ పాలన గురించి చెప్పొచ్చు. ఈ 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారు?
పర్వాలేదు. ఫస్ట్ ఉచిత ప్రయాణం లేడీస్కి ఇచ్చింది అయితే అది మంచి స్పందనే ఉంది. రెండోది గ్యాస్ది, అది కూడా ఇంకా పూర్తిగా అమలవుతున్నట్టు అనిపించలే నాకు. అంటే నాది కూడా రాలే, నాకు కూడా రాలే. రేషన్ కార్డు ఉంది నాకు, గ్యాస్ది ఇప్పటివరకు నాకు వల్లే అమౌంట్ 2 సార్లు తీసుకున్నా పర్లేదు. సరే, మేబీ ఉచిత ప్రయాణం అనేది ఓకే. ఇక మిగతాదేమో ఇంకా మిశ్రమ స్పందన ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వెంకటరామరెడ్డి గారు గెలిస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గెలిచే అవకాశమే లేదు. గెలిచి కూడా